మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ అరవింద్ గారు జాలాది ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. జాలాద్ అంటే ఒక సినిమా పాట రాసేవారు సార్ ఆయన. ఉన్నారని తెలుసు, మనకి ఏమి పరిచయం లేరు, అట్లని మన వాళ్ళు కాదు. సార్ ఎక్కువగా ఈ రీసెంట్గా ఏ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి వస్తున్నారు సార్? ఎక్కువ ఇప్పుడు మనకి స్పైన్ అండి. న్యూరో సర్జన్ అంటే మనం బేసిక్గా చూసేదే బ్రెయిన్, వెన్నుపూస. సో వెన్నుపూస ప్రాబ్లమ్స్, అది కూడా కింది భాగంలో వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఎక్కువ మోర్ కామన్గా వచ్చే ప్రాబ్లం అనమాట. ఎక్కువగా నేను వెంటనే లోయర్ బ్యాక్ పెయిన్ అంటుంటారు. ఎందువల్ల వస్తుంది లోయర్ బ్యాక్ పెయిన్? అది బేసిక్గా లోయర్ బ్యాక్ పెయిన్ అనేది ఒక ఏజ్ రిలేటెడ్ ఫినామినా అండి. అంటే ఒక వయసు రీత్యా మనకి మోకాలు ఎలా అరిగిపోతుందో అలా కూడా వెన్నుపూస దగ్గర అరగడం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మీరు అన్నట్టు ఈ ఏజ్లో, ఇప్పుడు ఈ జనరేషన్లో, యంగర్ ఏజ్ గ్రూప్లో, ఇంకా చిన్న వయసు వాళ్ళకే లో బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో దానికి ముఖ్య కారణాలు ఏంటంటే, బాగా ఇప్పుడు జిమ్స్, వెయిట్ లిఫ్ట్ చేయడము, ఎక్కువ కింద కూర్చోవడము, లేకపోతే కాల్షియం అను విటమిన్ డి లోపించడము, లేకపోతే అట్లాగే పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం. అంటే వెన్నుపూస అనేది మెయిన్గా పోస్చర్ మెయింటైన్ చేయడానికి. సో ఎప్పుడైతే వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళని తీసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సరిగ్గా పోస్చర్ మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చిన పొజిషన్స్లో వర్క్ చేసుకోవడం వల్ల ఆ డీజనరేటివ్ డిజీజ్ తొందరగా రావడం అనేది స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటే, జనరల్గా మీరు సాఫ్ట్వేర్ కంపెనీ అన్నారు, ఇంకా ఏ జాబ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారండి? ఇది వెయిట్ లిఫ్టర్స్, వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళు, అది జిమ్కి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ, అట్లాంటి వాళ్ళు ఎక్కువ ప్రెజెంట్ అవుతున్నారు మనకి ఆ ప్రాబ్లంతో. అది ఇటువంటి వాళ్ళు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? జనరల్గా ఎవరైనా జాగ్రత్తలు ఏం తీసుకోమంటారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన ఫాదర్ కానీ, మన ఫోర్ ఫాదర్స్ కానీ, గ్రాండ్ ఫాదర్స్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే పొలంలో బాగా పనిచేసేవాళ్ళు. సో పొలంలో పనిచేసిన వాళ్ళకి ఏంటంటే విటమిన్ డి అనేది బాగా ఉండేది. ఎండలో ఉండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు గోసి ఏదో పెట్టుకుని చిన్నది టవల్ కట్టుకుని వర్క్ చేసుకునేవారండి. సో వాళ్ళకి ఏంటంటే విటమిన్ డి లెవెల్స్ అనేది బాగా మెయింటైన్. సో 99% ఆఫ్ ది జనానికి ఇప్పుడు బోన్ హెల్దీగా ఉండాలి అంటే ఏమనుకుంటారు, కాల్షియం ఒకటి ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ కాల్షియంతో పాటు ఎప్పుడైతే విటమిన్ డి ఉంటుందో అప్పుడే అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం మంచి జరుగుతుంది. అంటే కాల్షియం అనేది మన బాడీలో అబ్జార్బ్ అవుతుంది. ఓకే. సో ఆ విటమిన్ డి రావాలి అంటే మనకి ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. సో ఈ కాలంలో ఎంతమంది సార్ ఉంటున్నారు మనకి ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నారు? ఒక ఏసీలోంచి ఇంకో ఏసీ రూమ్లోకి, ఏసీ కారు, ఏసీ హౌస్, అసలు ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల విటమిన్ డి అనేది తగ్గిపోయి ఆ విటమిన్ డి లోపించడం వల్ల మనకి బోన్ అనేది వీక్ అయిపోతుంది. ఓకే. సో దానివల్ల ఈ డీజనరేషన్ అనే ప్రాసెస్ కూడా ఫాస్ట్గా జరగడం అనేది జరుగుతుంది. సో మనం ట్రీట్మెంట్ అనేది అక్కడ రూట్ కాజ్ నుంచి మనం చేసుకుంటే, విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుని ఎలా ఉంటున్నాయి, దానికి ఏమన్నా తీసుకోవాలా, విటమిన్ డి లెవెల్స్ సివియారిటీ ఎంత ఉంది అని చెక్ చేసుకుని దాని ప్రకారం తీసుకోవచ్చు. సో ఎండలో ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను. ఎంతసేపు ఒక 20 minutes ఉంటే సరిపోతుంటే మంచి ఎండలో? 20 minutes చాలా మంచిది. అండ్ మార్నింగ్ అది కూడా 10 to 11 ఆ టైంలో వచ్చే ఎండ మనకి పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్. బేసిక్గా విటమిన్ డి అనేది ఫుడ్లో చాలా తక్కువ అండి. మనకి ఏంటంటే ఒక సాల్మన్ ఫిష్లోనో లేకపోతే మష్రూమ్స్లోనే అధికంగా దొరుకుతుంది విటమిన్ డి. ఓకే. ఫుడ్లో ఎక్కువ రాదు కాబట్టి మనకి ఎక్కువ వచ్చేది సన్లైట్ నుంచే, కాబట్టి సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. అరవింద్ గారు, ఇప్పుడు ఎక్కువగా వెన్నుపూస లేకపోతే వెన్ను అంటే బ్యాక్ పెయిన్తో వచ్చారనుకోండి, వాళ్ళకి సర్జరీ అవసరమైంది అనుకోండి, వాళ్ళు ఏమైనా భయపడాలంటారా, లేదంటే డెఫినెట్గా వాళ్ళకి ఆ నొప్పి తగ్గిపోద్ది అంటారా? డెఫినెట్గా నొప్పి తగ్గిపోతుందా అనేది క్వశ్చన్. అంటే ఎట్లా చెప్పచ్చు అంటే సివియారిటీ అండి. వాళ్ళకున్న సివియారిటీ ఎంత స్టేజ్లో ఉందో మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. అరిగిపోవడం అనేది స్టేజెస్ ఉంటాయి. ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్నారా, సెకండ్ స్టేజ్లో ఉన్నారా, డిస్క్ ఎలా ఉంది, ప్రొలాప్స్ అయిపోయిందా, ఎక్స్ట్రూడ్ అయిపోయిందా, ఇట్లా మెడికల్ టర్మ్స్ యూజ్ చేస్తే మనకి వెన్నుముక్కకు మధ్యలో గుజ్జు ఉంటుంది, మన మోకాల్లో ఉన్నట్టు గుజ్జు. ఓకే. సో ఆ గుజ్జు అనేది ఎంత బయటకు వచ్చింది, పక్కనున్న నరాలని ఎంత ఒత్తిడి పెడుతుంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ప్రతి కేసుకి సర్జరీ అవసరం అని చెప్పలేము మనం. అట్లా అని చెప్పి మెడికల్ లైన్తో ప్రతిదీ తగ్గుతుందని చెప్పలేము. సో ఇది మందులతో పాటు వాళ్ళు తీసుకునే జాగ్రత్తల్ని బట్టి మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో కొన్ని కేసెస్ ఉంటాయి ఎక్కడైతే డైరెక్ట్ చాలా సివియారిటీ ఎప్పటి నుంచో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. సో ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు, వీళ్ళకైతే ఇంకా సర్జరీ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సర్జరీ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ఒక 45-50 years అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ జాగ్రత్తలు తీసుకోమంటే, మీరు చెప్పే జాగ్రత్తలు బట్టి వాళ్ళు ఫాలో అవ్వాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం చెప్పినవి వాళ్ళకి నొప్పి తగ్గే వరకే చేస్తారు. ఒక్కసారి నొప్పి తగ్గాక
మొత్తం తగ్గిపోయింది అని అనుకుంటారు. కానీ ఇది అలాంటి ప్రాబ్లం కాదు. ఒకసారి డీజనరేషన్ అనేది స్టార్ట్ అయింది అంటే అవి జీవితకాలం ఉంటది. కానీ అది ప్రోగ్రెస్ కాకుండా అంటే ఇంకా పాడైపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికే కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి నడుముకి సంబంధించినవి, అట్లాగే ఫిజియోథెరపీ, కొన్ని పోస్చర్స్ మెయింటైన్ చేయకూడదు, కింద కూర్చోకూడదు, ఇలాంటి జాగ్రత్తలు చెప్తాం. అవి వాళ్ళు ఎంతవరకు పాటిస్తారో దాన్ని బట్టి వాళ్ళకి రిలీఫ్ అనేది ఉంటుంది. రిలీఫ్ ఉంటుంది తొందరగా. అంటే మిమ్మల్ని మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవుతే డెఫినెట్గా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. అసలు ఇటువంటి వెన్నుపూస ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే అంటే ముఖ్యమైన జాగ్రత్తలు ఏం తీసుకుంటారు? ముఖ్యమైన జాగ్రత్త మెయిన్గా అయితే పోస్చర్ అండి. పోస్చర్, సరే కూర్చునే పద్ధతి, పడుకునే పద్ధతి. కాళ్ళకంటే మనం నడుము హైట్ లో ఉండేట్టు చూసుకోవాలి కూర్చునేటప్పుడు. ఇప్పుడు ఏదైనా కింద పడిన వస్తువు కూడా మనం ఇట్లా వంగి తీసుకోవడం కంటే మోకాలు వంచి తీసుకోవడం మంచిది. ఓకే, మనం నడుముని వంచి తీసుకుంటాం కదా, అలా కాకుండా మోకాలు దగ్గర వంగి ఇట్లా కూర్చొని కింద కూర్చొని తీసుకోవడం మంచిది. గొంతు కూర్చుని అంటారు, ఇలా గొంతు కూర్చుంటారు. ఒకటండి, ఇప్పుడు ఈ నడుములో కానీ మీరు గమనించుకుంటే ఈ వెన్నుపూసలో మీకు మెడలో నడుములోనే మనకి ఎక్కువ అరిగిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి మెడకి మూవ్మెంట్ ఉంటుంది, నడుము దగ్గర వంగడం లెగడం అనేది మూవ్మెంట్ ఉంటుంది. సో మూవ్మెంట్ ఎక్కువ ఉన్న దగ్గర అరిగిపోవడం ఎక్కువ జరుగుతుంది. దాని అర్థం ఏంటి అంటే మన మూవ్మెంట్ సరిగ్గా చేసుకుంటే అరిగిపోవడం అనేది తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. నేను ఎందుకంటే ఒక సినిమా చిన్నప్పుడు చూసామాట, నూతన్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా ఒక కారులో షూటింగ్ జరుగుతుంది అనమాట. ఆ కారు ఏదో బెల్ట్ పైకి లేపారు, మొత్తం తెగిపోయి పడిపోయింది. కారు ఒకసారి పడిపోయింది. పక్కన రాజేంద్ర ప్రసాద్ బాగానే ఉన్నారు. ఈ నూతన్ ప్రసాద్ అన్న ఆయనకి వెన్నుపూసకి దెబ్బ తగిలింది, ఎక్కువ తగిలి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆయనకి జరిగిన డ్యామేజ్ లో బ్యాక్ ఏక్ అంటే పైన భాగంలో. ఓకే, లో బ్యాక్ అంటే వెన్నుపూస కూడా పైనుంచి మన మెదడు దగ్గర నుంచి మొదలయ్యి నడుము వరకు ఉంటది. అది కూడా ఎక్కడ డ్యామేజ్ జరిగింది అనే దాన్ని బట్టి మనకి కాళ్ళు వస్తాయా, కాళ్ళు ఎఫెక్ట్ అవుతాయా లేదా అనేది తెలుస్తుంది. వెన్నుపూసకు వచ్చినట్టు జబ్బల్లా కాళ్ళు పడిపోతాయని భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఏం డ్యామేజ్ జరిగింది, ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా అందరికీ కాళ్ళు పడిపోతున్నాయి అంటే లేదు. కానీ ఎంత డ్యామేజ్ జరిగింది, ఏ ఏరియాలో, కింద భాగంలో డ్యామేజ్ జరిగితే ఒకలా ఉంటది, పైన భాగంలో జరిగితే ఒకలా ఉంటది. కొంతమందికి ఈ మెడ దగ్గర జరిగితే చేతులు కాళ్ళు రెండు పడిపోయే అవకాశం కూడా ఉంటది. సో మనము ఎక్కడ డ్యామేజ్ అయింది ఏంటి అనేది చూసుకుని అది ఎంత డ్యామేజ్ అయింది, ఇమీడియట్ సర్జరీ రిక్వైర్మెంట్ ఉందా అంటే ఇప్పుడు మీరు చెప్పిన నూతన్ ప్రసాద్ గారికి జరిగింది ఎప్పుడో, అప్పటికి ఇప్పటికి ఎంఆర్ఐ అనేది, సిటీ స్కాన్ అనేది, ఇమీడియట్ రిక్వైర్మెంట్ అనేది లభిస్తుంది ఇప్పుడు అందరికీ. సో దానివల్ల ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్ గా తీసుకుంటే మన ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి. బహుశా ఏం జరుగుతుంది అంటే ఆయన స్పైనల్ కార్డ్ ఇంజురీ. స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస మొత్తం మనకి కట్ అయిపోయి ఉండొచ్చు. అంటే మధ్య భాగంలో ఇక్కడ జరుగుంటే చేతులు కూడా పడిపోయేటివి, మధ్య భాగంలో వెన్నుపూస నడుముకిను మెడకి మధ్య భాగంలో కట్ అయిపోయి ఉండదు, ఆ బ్రేక్ అయ్యి ఉంటుంది, మళ్ళీ అతుక్కోవడానికి అవకాశం లేదనమాట. నరాలతో అదే ప్రాబ్లం అండి. రీజనరేషన్ అనేది 100% అనేది ఉండదు. ఒకవేళ కట్ అయిపోయి ఉండి కాళ్ళు ఆల్రెడీ పడిపోయినాయి అంటే అవకాశాలు చాలా తక్కువ మళ్ళీ రీగెయిన్ అవ్వడం. ఇప్పుడు లేటెస్ట్ అంటే డెవలప్మెంట్స్ అంటే టెక్నాలజీ ఏం ఉపయోగం, రోబోటిక్స్ కానీ అంటే లేటెస్ట్ టెక్నాలజీ మన డిపార్ట్మెంట్లో ఏమో సార్? న్యూరో సర్జరీ, ఇప్పుడు ఎండోస్కోపీ అండి మొత్తం. అంటే ఇప్పుడు వెన్నుపూస సర్జరీ అంటే అదివరకు ఏంటి, మనం ఇప్పుడు మిడ్ లైన్లో వెనకాల భాగంలో కోసి కట్ చేసి తీయాలి కదా, అలా కాకుండా ఇప్పుడు పొట్టలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చిన్న రంధ్రం ద్వారా ఎట్లా చేస్తున్నారో మనకి వెన్నుపూసకు కూడా చిన్న రంధ్రం ద్వారా సర్జరీ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ 100% అన్ని కేసుల్లో చేసేస్తామని కాదు, కేసుని బట్టి మారుతుంటది. కానీ ఒక 90% వరకు అన్ని కేసుల్లో చేయొచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటారు? ఫాస్టర్ హీలింగ్. చిన్న ఇన్సిషన్ ఉందనుకోండి, చిన్న రంధ్రం ద్వారా చేసేటప్పుడు మజిల్, ఈ కండరాలు ఇవన్నీ మనం ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దానివల్ల ఏంటంటే పేషెంట్కి తొందరగా రిలీఫ్ ఉంటుంది, అలాగే హీలింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. తొందరగా తన జాబ్ తను చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం మామూలుగా వెన్నుపూస అదొరికి లాగా ఓపెన్ సర్జరీ చేసేటైతే కనీసం ఒక 2 వారాల నుంచి 4 వారాలు రెస్ట్ తీసుకోండి అని చెప్తాం మనం. ఓకే. సో దీని ద్వారా అయితే ఒక 5-6 రోజుల్లోనే మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవచ్చు. నేను కాకినాడలో డాక్టర్ సుధాకర్ గారు చిన్న ఏదో కార్ యాక్సిడెంట్ అయితే అది చిన్న మైనర్ చేశారండి. అంటే నాకు తెలిసిన, నాకు విన్నది ఏంటంటే కొద్దిగా బ్లడ్ లీక్ అయింది, దాన్ని శుభ్రం చేసేస్తే మళ్ళీ మామూలుగా అయిపోయారు. మళ్ళీ మొన్నటి ఆయన డ్యూటీ ఆయన చేసుకున్నారు. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఇప్పుడు సద్గురు గారు తెలుసు కదా, సద్గురు ఢిల్లీ అపోలోకి వెళ్ళి చేయించుకుని వచ్చినారు. అది చిన్న 2 రంధ్రాల ద్వారానే చేసేసి రక్తం గడ్డ ఏదైతే ఉందో అది తీసేశారు. సో అది ప్రతి కేసు అట్లాగే చేయగలుగుతామని చెప్పలేము, కానీ ఏదైనా మనము ఇప్పుడు డాక్టర్స్ ఆలోచన కూడా ఎట్లా మారిపోయింది అంటే పేషెంట్కి ఎంత చిన్న రంధ్రం ద్వారా చేయగలిగింది ఉంటే అదే చేద్దామనే ఉద్దేశంతో. ఎందుకంటే దానివల్ల పేషెంట్ తొందరగా కోలుకునే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం
డ్యామేజ్ అయ్యే స్ట్రక్చర్స్ మనం అవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా వస్తుందండి, అది మన డిపార్ట్మెంట్లో అయినా ఉపయోగించడానికి అవకాశం ఉందంటారా? అంటే యాజ్ ఎ సర్జన్ గా చెప్పాలి అంటే సర్జరీకి ఇంకా అంత స్కోప్ రాలేదు, కాకపోతే మనకి ఇన్వెస్టిగేషన్స్ పరంగా అయితే బాగా యూజ్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ పరంగా ఎంఆర్ఐలో ఇప్పుడు కరోనా లాంటిది జబ్బు ఉంది, అలాగే మెదడులో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న ఏదైనా ఉన్నా ఈ ఏఐ లేబుల్ చేసుకుని మనం దాన్ని బట్టి అది ఏం ఇన్ఫెక్షన్ ఏంటి అనేది కొంచెం చేసుకోవడానికి మనకి వీలుగా ఉంది. ఇంకా మనకు బ్రెయిన్ గురించి వీటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే న్యూరో నావిగేషన్ అని, ఇప్పుడు మీరు వెన్నుపూస గురించి అడిగారు కాబట్టి వెన్నుపూస వరకు చెప్తున్నా, అట్లాగే బ్రెయిన్ లో కూడా చిన్న రంధ్రం ద్వారా చేసే సర్జరీలు వచ్చినాయి. ఓకే, ప్రతిదీ అదివరకు లాగా స్కల్ ఓపెన్ చేసి చేయాలి అనేది అయితే లేదు. అది కూడా అన్ని కండిషన్స్ కాదు, కొన్నిటి వరకు అయితే చేసుకోగలుగుతాం మనం. ట్యూమర్స్ ఎందుకు వస్తుంది? ట్యూమర్స్ కానీ బ్రెయిన్ హెమరేజ్ అంటున్నారండి, రక్తస్రావం జరిగిందంట, ఎందువల్ల వస్తుందంటారు? అది మీరు అడిగేది స్ట్రోక్. బేసికలీ స్ట్రోక్ అనేది 2 రకాలండి. ఒకటి రక్తస్రావం, మీరు అన్నట్టు రక్తస్రావం జరగడము, ఇంకోటి బ్లడ్ క్లాట్ అవ్వడం. బ్లడ్ క్లాట్, రక్తము మనకి గుండె నుంచి సరఫరా అవుతుంది మెదడుకి. సో దాంట్లో ఈ రక్తనాళాలు వెళ్తాయి కదా, రక్తం తీసుకెళ్ళి, సో ఆ రక్తనాళాలు పూడుకుపోతాయి, దానివల్ల క్లాట్ అనేది ఏర్పడుతుంది బ్రెయిన్ లో, అదొక రకము. ఇంకోటి ఏదైతే రక్తనాళం రక్తం తీసుకెళ్తుందో అవి చిట్లిపోతాయి, చిట్లిపోయినప్పుడు మెదడులో రక్తస్రావం జరుగుతుంది. సో అట్లా చిట్లిపోవడానికి ముఖ్యమైన కారణం బీపీ. సో బీపీ అనేది ఇప్పుడు అదివరకు ఒక గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే 45 ఇయర్స్ తర్వాతే వచ్చేది. ఇప్పుడు ఏంటంటే 25-30 వాళ్ళకు కూడా వస్తుంది బీపీ. కానీ ఎక్కువ మంది నాకేం కాదులే, బీపీ నార్మలే ఉంది, ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే తగ్గింది అని చెప్పేసి ఆపేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బీపీ లోపల పెరిగిపోయి ఏదో ఒక రోజు ఇట్లా రప్చర్ అయ్యి అట్లా స్ట్రోక్ లాగా ప్రెజెంట్ అవుతున్నారు. సో అది చిన్న రక్తం గడ్డ అనుకోండి, మందుల ద్వారా తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. అదే బాగా పెద్ద రక్తం గడ్డ చేరింది అనుకుంటే ప్రాణానికి ప్రమాదము, అట్ ద సేమ్ టైం ఆపరేషన్ పడి రిస్క్ అన్నీ ఎక్కువ ఉంటాయి మన దానికి. అట్లా అంటే రక్తస్రావం అవ్వకుండా, ఈ ట్యూమర్స్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోమంటారు? రక్తస్రావం రాకుండా అంటే మాత్రం దానికి ముఖ్యంగా బీపీఏ కారణం కాబట్టి, 80% మందిలో బీపీఏ కారణం కాబట్టి బీపీ కంట్రోల్గా ఉంచుకోవాలి. హెల్దీ లైఫ్ స్టైల్, మన హార్ట్ హెల్దీగా ఉంటే ఈ బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే, రెగ్యులర్గా యాక్టివిటీ, ఎక్సర్సైజ్ ఇలాంటివి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వీటికి దూరంగా ఉండొచ్చు. రెండోది ట్యూమర్స్ అడిగారు. ట్యూమర్స్ అనేది ఇంకా మనం దానికి కారణం అంటూ ప్రత్యేకంగా చెప్పలేము. మోస్ట్ ఆఫ్ ది టైం ఏముంటుందంటే రేడియేషన్, ఇంతకుముందు ఏమైనా రేడియేషన్స్కి వాటికి ఎక్స్పోజ్ అయ్యారు అనుకోండి, వాటి వల్ల రావచ్చు. లేకపోతే జెనెటికల్గా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి అట్లా రావచ్చు, లేకపోతే వేరే దగ్గర ఏదైనా గడ్డ ఉండి ఆ గడ్డ మెదడికి పాకడం అనేది జరగచ్చు. దానికి ఒక కారణం దీనివల్లే వస్తుంది అనేది అయితే చెప్పలేము. ఇప్పుడు పెరాలసిస్కి మీకు సంబంధం ఉంటుందండి, వాళ్ళని మనం క్యూర్ చేయొచ్చు అంటారా పెరాలసిస్? ఇప్పుడు స్ట్రోక్ వల్ల వచ్చేదే పెరాలసిస్ అండి. ఓకే, స్ట్రోక్ వల్లే మనకి ఇప్పుడు ఎడం వైపు రక్తం గడ్డ చేరింది అనుకోండి, దానివల్ల కుడి చెయ్యి కుడి కాలు వీక్నెస్ వస్తుంది. అలాగే సేమ్ కుడి వైపు రక్తం గడ్డ చేరితే ఎడం కాలు ఎడం చెయ్యి వీక్నెస్ వస్తుంది. అయితే దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రాబ్లం ఇక్కడ కదా. సో ప్రాబ్లం ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఇచ్చి అది ఎంత సివియారిటీ ఉంది అనే దాన్ని బట్టి ఇది రికవరీ అనేది వస్తుందా లేదా అనేది చెప్పగలుగుతాం. కొంతమందికి ఏంటంటే 60 to 70% నార్మల్ అయిపోతాయి, చేయి కాలు వచ్చేసి ఫిజియోథెరపీ రెగ్యులర్గా చేసుకుని. వాళ్ళు కూడా ఏంటంటే పేషెంట్ సైడ్ నుంచి చూస్తే మనకి వాళ్ళు కొంచెం ఈ స్ట్రోక్ రాగానే డీలా పడిపోతారు. అంటే మళ్ళీ నేను లేచి నడవలేనా, కాలు చేయి రావట్లేదు అనేది డీలా పడిపోతారు, సైకలాజికల్గా ఇబ్బంది పడతారు. సో అలా కాకుండా కొంతమంది యాక్టివ్గా ఉంటారు, ఎట్లయినా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్టేజ్కి రావాలి, నేను మళ్ళీ మామూలుగా అదివరకులా గడపాలి. అలా ఎప్పుడైతే యాక్టివ్గా ఉండి ఎక్సర్సైజులు చేసుకుని ఫిజియోథెరపీ చేసుకుంటారో వాళ్ళకి ఒక 60-70% వాళ్ళ పని వాళ్ళు చేసుకునే స్టేజ్ వరకు వచ్చేస్తారు. తాడపిల్లిలో బస్ డ్రైవర్కి డ్రైవింగ్ చేస్తున్నాక వచ్చిందటండి పెరాలసిస్ లాగా, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఇంజెక్షన్ చేయించుకున్నాడట. అది రెండో రకం చెప్పాను కదండి, ఏదైతే రక్తనాళాలు పూడుకుపోవడం వల్ల క్లాట్ అని. సో అట్లాంటి కండిషన్లోనే అది చేయగలుగుతాం. రక్తస్రావం అయినప్పుడు మనం చేయలేము. అది కూడా ఫస్ట్ 6 to 8 hours లోపలే వెంటనే వెళ్ళారట. ఏదన్నా అట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు 6 నుంచి 8 గంటల లోపలే వెళ్తే ఆ క్రైటీరియాకి అన్నిటికీ ఫిట్ ఉంటే మనం ఆ థ్రాంబోలైసిస్ అనేది చేసి ఆ స్ట్రోక్ అనేది పెద్దది కాకుండా నివారించాం. మళ్ళీ నార్మల్గా అయిపోయాడండి అతను చూస్తే. అదే అండి మీరు చెప్పినట్టు ఒక 2 hours లో వెళ్ళిపోయాడు. విత్ ఇన్ 6 hours అండ్ గోల్డెన్ అవర్ అంటాం దాన్ని. ఆ గోల్డెన్ పీరియడ్ లోపలే వెళ్తే మనం సేవ్ చేయగలుగుతాం. సీనియర్ సిటిజన్ ఉన్న పేరెంట్స్ ఉన్నారనుకోండి, పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ రిస్క్ ఆఫ్ ఫాల్ ఉంటుందండి, ఎక్కువ పడిపోయి జారి పడిపోవడము, లేకపోతే బాత్రూమ్ దగ్గర పడిపోవడం. వీటి వల్ల ఏంటంటే ఇంకోటి బోన్ కూడా వాళ్ళకి వెన్నుపూసకు సంబంధించిన బోన్ కానీ కాళ్ళ మొత్తం బాడీలో బోన్స్ కానీ ముద్ద బోన్స్ లాగా అయిపోతాయి. ఓకే, అంటే మీరు చెప్పేది 70 years పైన వాళ్ళకి అట్లా.
సో ఆస్టియోపోరోసిస్ అంటాం దాన్ని, ముద్ద బోన్ అంటాం. సో అలాంటివి ఎప్పుడైతే ఉన్నాయి అనుకోండి, చిన్న దెబ్బకే, మామూలుగా ఈ దెబ్బకే ఫ్రాక్చర్ అవుతుందా అని అనుకుంటాం కదండి, అలాంటి దెబ్బకే ఫ్రాక్చర్స్ అయిపోతాయి అనమాట. సో ఆ వెన్నుపూస దగ్గర అట్లాంటి ఏమన్నా ఫ్రాక్చర్స్, బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఆ ఈ ఇరిగిన ముక్క వెళ్ళి వెన్నుపూస మీద ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మళ్ళీ వెన్నుపూస మీద ఒత్తిడి పెట్టిందో మళ్ళీ కాళ్ళు వీక్నెస్ రావడము, ఆపరేషన్ వరకు వెళ్ళడం. సో మనం ఏంటంటే పెద్దవాళ్ళని మోస్ట్ ఆఫ్ ది టైము స్టిక్ ఇచ్చి నడిపించే ప్రయత్నం అందుకనే చేస్తాము. వాటర్ అవన్నీ అవాయిడ్ చేయాలి. సో వాళ్ళకి ఆ కాల్షియం రిచ్ డైట్ ఇవ్వాలి. కుదిరితే అప్పుడప్పుడు బోన్ డెన్సిటీ అనేది చెక్ చేసుకోవాలి. బోన్ ఎట్లా, ఎంత స్ట్రాంగ్ ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఫ్రీ క్యాంప్స్ నడుస్తూ ఉంటాయి, అవి ఆర్థోపెడిక్ వాళ్ళు కూడా జరుపుతూ ఉంటారు అవి. సో బోన్ మినరల్ డెన్సిటీ అంటాం, ఆ బోన్ ఎంత స్ట్రాంగ్ ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవడం. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ దగ్గర రాకుండా ఉండొచ్చు? నాకు కావాల్సిన ఎక్సర్సైజ్ అండి, ఎక్సర్సైజ్ ఉంది కంపల్సరీ. అట్లీస్ట్ మన బాడీ కోసం మనము ఒక 1 hour అన్నా, మన గురించి, మన ఆరోగ్యం గురించి, ఫ్యామిలీ గురించి చేసేటివి అన్నీ ఉంటాయి, ప్రొఫెషనల్ గా చేసేటివి అన్నీ ఉంటాయి. మన కోసం మనం 1 hour అన్నా టైం స్పెండ్ చేసుకోగలిగితే రోజు ఎక్సర్సైజ్ రూపంలో, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బాగుంటే ఫ్యామిలీ బాగుంటుందండి. ఆ పాయింట్ మర్చిపోతారండి. ఫ్యామిలీ గురించి బాగా కష్టపడుతుంటారు, తీసుకుని వాళ్ళు ఎక్సెస్ వర్క్ చేస్తుంటారు, వీళ్ళు ఆరోగ్యం సరిగ్గా చూడరు. మనకి ఎప్పుడైతే స్లీప్ అడిక్వేట్ గా, ఏజ్ కి రిలేటెడ్, ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ లో అయితే 7 to 8 hours ఆఫ్ స్లీప్ అలా మెయింటైన్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ డైలీ 1 hour చేసుకుంటూ, మామూలు లైఫ్ స్టైల్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే మనం సెడెంటరీ, ఇప్పుడు ఎక్కువ కూర్చుని చేసేవాళ్ళు, లేకపోతే ఒకే దగ్గర ఉండి చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ బీపీ, షుగర్ ఇవన్నీ వస్తాయి. బీపీ, షుగర్ ఇమీడియట్ గా మనకి ఏమి ఎఫెక్ట్ చూపించవు, కానీ ఇట్స్ ఏ స్లో పాయిజన్స్. అవి రెండు లోపల మన బాడీని షుగర్ తినేస్తుంది. బీపీ ఎలాంటిదంటే ఇప్పుడు ఒక్కసారి మొదలు పెట్టాక టాబ్లెట్ డోస్ తగ్గించే అవకాశం అనేది చాలా తక్కువ. సో అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో అవి రాకుండా ఉండాలి అనుకుంటే మనం యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఒకసారి ఏమైందంటే మా మావయ్య గారు మామిడిపల్లి వెంకటరావు గారు ఉన్నారు. ఆయన మిమ్మల్ని అరవింద్ గారు అనుకోండి, అరవింద్ గారు అనుకుంటా కంగం ఏదో అనేసారు. మాకేంటో తెలిసేది కాదు. వెంటనే డాక్టర్కి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇది కెమెరా ఉందని కూడా చూసి కెమెరా కాకుండా ఇంకో ఏదో వర్డ్ ఉపయోగించారు. అది ప్రాస్పగనసీ అంటారు, ఆల్జీమర్స్ అంటారు. వీటిలో రకరకాలు ఉంటాయి. అది న్యూరోఫిజిషన్, ఏజ్ రిలేటెడ్ చేంజెస్. మామయ్య గారు అంటున్నారు కాబట్టి మేబీ 65+ ఉంటారేమో కదా. ఆ ఏజ్ రిలేటెడ్ మార్పులు వస్తాయి మెదడులో. మెదడు అనేది ఏంటంటే ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ కొంచెం స్ట్రింక్ అవుతూ ఉంటుంది. ఏజ్ని బట్టి స్ట్రింక్ అవుతా ఉంటుంది మెదడు, చిన్నగా అవుతా ఉంటుంది. సో ఎప్పుడైతే అట్లా చిన్నగా అవుతూ ఉంటుందో దానివల్ల కొన్ని మార్పులు అనేది వస్తాయి. దానికి తోడు వాళ్ళకి బిఫోర్ ఉండే హ్యాబిట్స్, ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి ఏంటి అని బట్టి మారుతూ ఉంటుంది. సో అదంతా న్యూరో ఫిజిషియన్స్ చూస్తాయి. ఇప్పుడు ఆడవాళ్ళకైతే ఇలా ఉంటుంది, మగవాళ్ళకైతే ఇలా ఉంటుంది, చిన్నపిల్ల అలాగే ఉంటుంది అంటారంటే అటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఆడవాళ్ళకైతే ఎక్కువ రావడం అంటే వంటింట్లో వంట చేస్తుంటారు, కానీ స్ట్రోక్స్ కంపారిటివ్లీ మగవాళ్ళకే ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే లైఫ్ స్టైల్ అనేది ఆడవాళ్ళది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మగవాళ్ళది. సో మగవాళ్ళు తీసుకునే టెన్షన్స్ కానీ, తిరిగేది కానీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఫుడ్ హ్యాబిట్స్ టైంకి మెయింటైన్ చేసుకోకపోవడము, యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ఈ సేమ్ మళ్ళీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ వచ్చి దానివల్ల మళ్ళీ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఇప్పుడు మీరు ఒక న్యూరో సర్జన్గా స్టార్ట్ చేసిన తర్వాత మీ జీవితంలో బాగా సంతోషం కలిగిన సంఘటనలు ఉంటాయండి, 1-2. అబ్బా ఆ కేసు నేను భలే డీల్ చేశానంటే నిజంగా చాలా సంతోషం వేసింది, అలాగే ఉందా సార్ అన్న? చాలా సంతోషం ఉంది, నాకు నేంట్రా అరవింద్గా చేశాను అలా ఉంటాయండి. ఇప్పుడు ఒక 24 years అతనికి సివియర్ యాక్సిడెంట్ కేసు. ఇంకా అంటే చేసే టైంలో మనము చూసి సిచ్యువేషన్ స్కాన్ పరంగా చూసుకుని మనం చెప్తాము. చెప్పినప్పుడు నాకే హోప్ లేదు, చేస్తే బతుకుతాడా అనేది డౌట్ఫుల్ గానే చేశాను. కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా 100% అని మనం చేసాము. 2 months తర్వాత ఆయన వచ్చి సార్ నన్ను గుర్తుపట్టారా అన్నప్పుడు, ఆయన పేరు కూడా గుర్తుంది, శ్రావణ్ పేషెంట్ పేరు ఇంకా గుర్తుంది మంచి. ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు, కలుస్తాడు. ఉంటాయి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. ఇంకా న్యూరోలో ఎట్లా అంటే కొంచెం ఎక్కువ సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి మాకు. ఎందుకంటే కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఎక్కువ శాతం కొంతమందికి నరాలు వీక్ గా ఉండి, ఇప్పుడు మీరు పారాలిసిస్ ఉండిపోవడం అట్లా ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు ఎంత ఫాస్ట్ గా హాస్పిటల్కి రాగలుగుతారో, ఎంత ఫాస్ట్ గా ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు అనే దాన్ని బట్టి మనం కూడా రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఇవ్వగలుగుతాం. అయితే ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటారా సార్? డౌట్ ఏంటంటే డాక్టర్ని నేనే దేవుడు అనుకుంటారా, లేకపోతే డాక్టర్ మీరు ఆపరేషన్కి వెళ్ళే ముందు ఒకసారి దేవుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్తారా? ప్రత్యేకంగా దండం పెట్టుకుని అయితే ఏమి వెళ్ళాం, కానీ దేవుడిని అయితే నమ్ముతానండి. అంటే దేవుడి చేతిలో ఉందని అంటుంటారు ఎక్కువగా డాక్టర్లు.
అంటే మన ప్రయత్నం ఇప్పుడు నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో చెప్తానండి. ఇప్పుడు నేను అర్ధరాత్రి 2 కేసు వచ్చింది, బ్యాడ్ ఉంది, సర్జరీ రిక్వైర్మెంట్ ఉంది. నేను వెళ్ళి సర్జరీ చేశానా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ అక్కడ. సో నేను వెళ్ళి నా సర్వీసెస్ 100% ఇవ్వాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సర్జరీ చేయాలి. అది తెల్లవారుజామున అవనండి, రాత్రి అవనండి, ఏదైనా నేను ఇవ్వాలి. కానీ ఆ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఫిజియాలజీ అనమాట. బాడీ ఎలా తట్టుకుంటుంది, ఏజ్ గ్రూప్ ఏంటి, సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో పేషెంట్ ఏ కండిషన్లో ప్రజెంట్ అన్నీ ఉంటాయి. కానీ మన సైడ్ నుంచి సర్జరీ చేసి, ఇప్పుడు చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే, ఇప్పుడు అపెండిక్స్ ఉంది ప్రాబ్లమ్, అపెండిక్స్ ఒకసారి తీసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్. 24 గంటలు నొప్పి అంటారు దాన్ని. ఒకసారితో అపెండిక్స్ అయిపోతుంది. కానీ మెదడుది అట్లా కాదు, టైం తీసుకుంటుంది, హీలింగ్ అనేది జరగాలి. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలింది, అది మానడానికే 2 వారాలు పడుతుందండి. అలాంటిది మెదడులో చిన్న చిన్న నరాలు చాలా సెన్సిటివ్ ఉంటాయి. అవి సుకుమారంగా ఉండే నరాలు మానాలి అంటే చాలా టైం పడుతుంది. అది ఖచ్చితంగా మానుతాయా లేదా అనేది చెప్పలేము. ఎందుకంటే మెదడు నుంచి గుండె ఎఫెక్ట్ అవుతుంది, గుండె వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. ఇవన్నీ ఒకటి ఇంటర్ కనెక్టెడ్. అలానే భయపడక్కర్లేదు, ప్రతి ప్రతి కేసు భయపడాల్సిన అవసరం ఉండదు. సో అదే చెప్తున్నా కదా, ఇప్పుడు 24 ఏళ్ళు అతను తట్టుకున్నట్టు 60 ఏళ్ళు అతను తట్టుకోలేడు. సో తట్టుకోలేడు అని 100% చెప్పలేము. మళ్ళీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫుడ్ అండి, మంచి ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు. మెదడుకి సంబంధించి అయితే ఏమి ఆపడానికి లేదు, అన్ని తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లో కూడా వాల్నట్ మంచిది, చాలా మంచిది. లేడీస్ ఫింగర్స్ మంచివి. ఫ్రూట్స్ అయితే అసలు డైలీ కనీసం ఒక ఫ్రూట్ అన్నా తీసుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకా స్ట్రోక్ ఈ ఉన్న వాళ్ళు, అదే ఆల్రెడీ పెరాలసిస్ అట్లా వచ్చిన వాళ్ళకైతే మనం మాంసాహారం కొంచెం తగ్గించమని చెప్తాం అంతే. ఇదండి న్యూరో సర్జన్ డాక్టర్ అరవింద్ జాలాది గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. థ్యాంక్ యూ.